Okay, welcome dear learners. 2022-23 ఈ అకాడమిక్ ఇయర్ నుండి 10th క్లాస్లో మనకు ఓన్లీ 6 పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ 6 పేపర్స్ ప్యాటర్న్ ఉంటుంది. మనము కోవిడ్ వలన లాస్ట్ ఇయర్ 7 పేపర్స్గా రాసాము. అయితే ఇప్పటి నుంచి ఓన్లీ 6 పేపర్స్ అనేవి మాత్రమే ఉంటాయి. సో 6 పేపర్ ప్యాటర్న్ 10th క్లాస్లో ప్రజెంట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో అకార్డింగ్ టు జియో నెంబర్ 136 there will be only 6 papers in SSC public examinations from the academic year 2022 and 23 onwards. సో ఇక్కడ వచ్చిన మేజర్ మార్పు ఏంటంటే, అంతకుముందు మనము ఫిజికల్ సైన్స్, బయాలజీ రెండు కూడా 50-50 మార్క్స్కి సపరేట్ క్వశ్చన్ పేపర్స్ ఉండేవి. ఆ సపరేట్ క్వశ్చన్ పేపర్స్లో మనం సపరేట్ బుక్లెట్స్లో సపరేట్ డేస్లో ఎగ్జామ్ రాసేవాళ్ళము. అయితే ఇప్పుడు ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఈ జియో నెంబర్ 136లో ఉన్న మేజర్ రిఫార్మ్ ఏంటంటే 6 పేపర్స్ మాత్రమే ఉంటాయి. అంతకుముందు లాంగ్వేజెస్కు 50-50 మార్క్స్ మనం 2 పేపర్స్గా రాసేవాళ్ళం కదా, అలా కాకుండా ఇప్పుడు లాంగ్వేజెస్కి ఈచ్ లాంగ్వేజ్కి ఒక పేపరే ఉంటుంది. అలాగే సైన్స్కి కూడా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండు కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. బుక్లెట్స్ వేరువేరుగా ఉంటాయి. సో ఆ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, మనకి ఎలా క్వశ్చన్ పేపర్ ఉంటుంది అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. వెయిటేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, దట్ ఈజ్ అది ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ రెండింటికి కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపర్లో 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4. సో ఫస్ట్ సెక్షన్లో చూస్తే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ సెక్షన్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు బ్లూ ప్రింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఒక మోడల్ పేపర్ కూడా చూపిస్తాను. సో సెక్షన్ 1 మార్క్స్ ఉంటాయన్నాం కదా, ఆ 1 మార్క్స్ ఎలా ఉంటాయంటే ఫిజికల్ సైన్స్ నుంచి 6 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ నుంచి 6 క్వశ్చన్స్, ఓవరాల్గా సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్ క్వశ్చన్ పేపర్లో. అలాగే సెక్షన్ 2లో ఫిజికల్ సైన్స్ నుంచి 4 క్వశ్చన్స్, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, దట్ ఈస్ 8 మార్క్స్. అలాగే బయాలజికల్ సైన్స్ నుంచి 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, దట్ ఈస్ 8 మార్క్స్. అలాగే సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. బయాలజీలో అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ఫిజికల్ సైన్స్లో అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి బయాలజీలో వెయిటేజ్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే సెక్షన్ 4 8 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే, అంతకు మునుపు మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి లేవు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. అందులో ఫిజికల్ సైన్స్ సంబంధించి 3 ప్రశ్నలు ఉంటాయి 8 మార్క్స్ సంబంధించి, దట్ ఈస్ 24 మార్క్స్ దే క్యారీ. బయాలజీలో అయితే 2 మార్క్స్ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి 8 మార్క్స్. సో 4 మార్క్స్ ఏమో బయాలజీలో ఎక్కువ అడుగుతారు, 8 మార్క్స్ ఏమో ఫిజిక్స్లో ఎక్కువ అడుగుతారు. ఓవరాల్గా 33 క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో 100 మార్క్స్కి. ఇది ప్రశ్నపత్రం యొక్క స్వరూపం. అయితే మనం బయాలజీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నట్లయితే చూద్దాం. బయాలజీ గురించి మనం చూస్తున్నట్లయితే సెక్షన్ 1లో 6 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్. సెక్షన్ 2లో 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కోదానికి 2 మార్క్స్, దట్ ఈస్ 8 మార్క్స్. సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి, దట్ ఈస్ 20 మార్క్స్. సెక్షన్ 4లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, దట్ ఈస్ 16 మార్క్స్. సో ఎక్కడా కూడా చాయిస్ అనేది మనకి ఇక్కడ కనపడడం లేదు. అయితే క్వశ్చన్స్ ఎలా అడుగుతారు,
క్వశ్చన్స్ ఎలా అడుగుతారనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ కూడా ఇచ్చారు. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ 1 అండర్స్టాండింగ్ విషయ అవగాహన సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి. అలాగే క్వశ్చనింగ్ ప్రశ్నించటం మరియు పరికల్పన చేయటం హైపోథీసిస్ అండ్ క్వశ్చనింగ్ సంబంధించి 1 మార్క్ ఒక క్వశ్చన్ ఉంటుంది. అలాగే ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్ ప్రయోగాలు క్షేత్ర పరిశీలన సంబంధించి 1 మార్క్ ప్రశ్నలు ఇక్కడ అడగరు. నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ 4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ నుంచి 1 మార్క్ అంటే ఒక క్వశ్చను. అలాగే బొమ్మలు గీయడం డయాగ్రామ్స్ అండ్ నమూనాలు తయారు చేయడం అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి ఒక క్వశ్చను. అప్రిసియేషన్ అండ్ డైలీ లైఫ్ యూసేజ్ అకాడమిక్ స్టాండర్డ్ 6 సంబంధించి ఒక క్వశ్చన్. అంటే లిటరల్గా మనం చెప్పాలంటే అకాడమిక్ స్టాండర్డ్ 3 ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఫీల్డ్ విజిట్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెరిమెంట్స్ సంబంధించి 1 మార్కు ప్రశ్నలు ఏవి అడగబడవు. రిమైనింగ్ అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ సంబంధించి ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న అడిగే అవకాశం, ఒక్కొక్క ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ విషయావగాహన సంబంధించి 2 ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. దట్ ఈస్ ఓవరాల్గా 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్ అడుగుతారు. 1 మార్క్ క్వశ్చన్స్ 6 రాయాలి, 6 మార్కులు. సో 1 మార్క్ క్వశ్చన్స్లో దెర్ ఈజ్ నో చాయిస్. అలాగే సెక్షన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా మనం ఏం చదవాలి ఏం చదవకూడదు అన్నది కూడా డిస్కస్ చేద్దాం. అకాడమిక్ స్టాండర్డ్ 1 విషయావగాహన సంబంధించి అండర్స్టాండింగ్ సంబంధించి 1 ప్రశ్న ఖచ్చితంగా అడగబడుతుంది. క్వశ్చనింగ్ అండ్ హైపోథీసిస్ ప్రశ్నలు తయారు చేయడం పరికల్పన చేయడం గురించి 2 ప్రశ్నలు 2 మార్కులు ఇక్కడ అడుగుతారు. అంటే ఏ యూనిట్ సంబంధించి అయినా క్వశ్చనింగ్ హైపోథీసిస్ మేకింగ్ గురించి ఇక్కడ 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయో ఫీల్డ్ విజిట్స్ ఉన్నాయో అవి ఇక్కడ అడగరు. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 5 ఏది ఉందో డయాగ్రామ్స్ నమూనాలు తయారు చేయడం అది అడగరు. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 6 కూడా ఇక్కడ అడగరు. కేవలం 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి అకాడమిక్ స్టాండర్డ్ 1 అంటే అండర్స్టాండింగ్ అంటే పోలికలు భేదాలు చెప్పడం కారణాలు వివరించడం ఏదైనా ఒక విషయాన్ని సొంతంగా రాయగలగడం వాటికి సంబంధించిన ప్రశ్నలను ఇక్కడ 1 అడుగుతారు. 2 మార్క్స్ ఖచ్చితంగా. అలాగే ప్రశ్నించడం పరికల్పనలు చేయడం అన్న విషయానికి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి కూడా 2 క్వశ్చన్స్ ఇక్కడ అడుగుతారు. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 4 ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ సంబంధించి 1 ప్రశ్న ఖచ్చితంగా అడుగుతారు. ఓవరాల్గా 4 క్వశ్చన్స్ అన్నవి 2 మార్క్స్ అడుగుతారు, 8 మార్క్స్ ఉంటుంది. అలాగే సెక్షన్ 3 4 మార్క్స్ చూసినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ 2 అండ్ అకాడమిక్ స్టాండర్డ్ 3 ఈ 2 అడగరు. అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 2 ప్రశ్నలు, అకాడమిక్ స్టాండర్డ్ 4 ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి 1 ప్రశ్న, అకాడమిక్ స్టాండర్డ్ 5 బొమ్మలు గీయడం బొమ్మలకు సంబంధించి 1 ప్రశ్న, అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 6 అప్రిసియేషన్ అండ్ డైలీ లైఫ్ యూజెస్ సంబంధించి 1 ప్రశ్న. ఇక్కడ ఓవరాల్గా 2, 3, 4, 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్యారీస్ 4 మార్క్స్, దట్ ఈస్ 20 మార్క్స్. మన క్వశ్చన్ పేపర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ బయాలజీ నుంచి ఎక్కువ అడుగుతారు. అలాగే ఫైనల్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ 1 విషయావగాహన నుంచి 1 ప్రశ్న, అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలనల గురించి 1 ప్రశ్న. ఈ 2 ప్రశ్నలు ఇక్కడ నుంచి ఖచ్చితంగా అడుగుతారు. టోటల్ 2 క్వశ్చన్స్ 8 మార్క్స్ ఒక్కొక్కటి 16 మార్క్స్. సో టోటల్గా బయాలజీ క్వశ్చన్ పేపర్లో 17 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులు సంబంధించి. సో మనం ఇక్కడ ఏం చేయాలి? మనం సింపుల్గా చెప్పాలంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్ 1 అకాడమిక్ స్టాండర్డ్ 3 అంటే పోలికలు భేదాలు చెప్పడం కానీ కారణాలు చెప్పడం కానీ విషయాన్ని సొంతంగా అర్థం చేసుకుని ఓన్ పదాలలో రాయడం అనే అంశాలకు సంబంధించి 8 మార్కుల ప్రశ్నలు అధికంగా అడుగుతారు, అవి మాత్రమే అడుగుతారు. ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ 1 అండర్స్టాండింగ్, అలాగే ప్రయోగాలు గురించి అడగకుండా కేవలం సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్ట్ పనుల గురించి ఇక్కడ
అడుగుతారు. ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని కనుక మనం చూసినట్లయితే ఈ అంశాలన్నీ సులభంగా అర్థమవుతాయి. సో ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని మనము ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఇది న్యూ 6 పేపర్ సిస్టంలో ఒక మోడల్ క్వశ్చన్ పేపర్. ఓవరాల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ సైన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు కూడా ఉంటాయి. జనరల్ సైన్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 బోత్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ రెండూ కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్లో అడగడం జరుగుతుంది. వేరు వేరు బుక్లెట్లు ఇస్తారు. 3 గంటల సమయంలో పరీక్షను రాయాల్సి ఉంటుంది. 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదివి అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మనం చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి. దిస్ పేపర్ కన్సిస్ట్స్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ కంటైన్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిజికల్ సైన్స్, పార్ట్ బి కంటైన్స్ ఫ్రమ్ బయాలజికల్ సైన్స్. సో పార్ట్ ఏ ఏమో ఫిజిక్స్, అలాగే పార్ట్ బి ఏమో బయాలజీ. ఇంతకుముందు చెప్పుకున్నట్లు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి రెండిట్లో కూడా 4 సెక్షన్లు ఉంటాయి. ఓవరాల్గా 33 క్వశ్చన్స్ ఉంటాయి. దేర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఇన్ సెక్షన్ 4. సెక్షన్ 4 అంటే 8 మార్క్ క్వశ్చన్స్లో మాత్రమే ఇంటర్నల్ చాయిస్ అన్నది ఉంటుంది. ఇంకెక్కడ క్వశ్చన్ పేపర్లో ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండదు. సో ఇక్కడ మన ఫిజిక్స్లో చూసినట్లయితే సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 6 ఉన్నాయి. అలాగే సెక్షన్ 2లో చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి, టోటల్ 8 మార్క్స్. అలాగే సెక్షన్ 3లో చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి, 12 మార్క్స్. సెక్షన్ 4లో చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అన్నది ఉంది. ఇది మనం ఇందుకు పార్ట్ ఏ అంటే ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇది. ఇప్పుడు మనం లెట్స్ మూవ్ టు ది పార్ట్ బి, మన బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే పార్ట్ బి సెక్షన్లో కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 6 ఉంటాయి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, నో చాయిస్ అనమాట. సెక్షన్ 1లో ఈచ్ క్యారీస్ 1 మార్క్. ఇక్కడ మీరు చూసుకుంటే చూడండి, జస్ట్ జ్ఞప్తికి తెచ్చుకోవటం, అండర్స్టాండింగ్ గురించి ప్రశ్న అడగడం జరిగింది. వాట్ డస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ రిప్రజెంట్? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఇది దేన్ని సూచిస్తుంది? ఈ ఈక్వేషన్ దేనికి సంబంధించినది? రెస్పిరేషన్ సంబంధించిందా, ఫోటోసింథసిస్ సంబంధించిందా అనేది జ్ఞప్తికి తెచ్చుకొని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో దిస్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ది వాల్వ్స్ ప్రజెంట్ అట్ ది auriculoventricular septum? గుర్తు తెచ్చుకునే సమాధానం ఇచ్చే ప్రశ్న లేదు కూడా. సో 19th క్వశ్చన్ చూస్తే, థర్డ్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ చూస్తే, న్యాచురల్ రిసోర్సెస్ ఆర్ డిక్రీజింగ్ మోర్ ర్యాపిడ్లీ, గెస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫ్యూచర్. సో ఈ రెండు కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1కి సంబంధించినవి అయితే, అండర్స్టాండింగ్ సంబంధించినవి అయితే, 19th క్వశ్చన్ చూడండి. న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి చాలా త్వరగా. ఇవి అలాగే డిక్రీజ్ అయిపోతే భవిష్యత్తులో ఎటువంటి పర్యవసానాలను మనం ఎదుర్కొంటామన్నది ఊహించి రాయండి, హైపోథీసిస్ చేయమన్నాడు. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 2. రీడ్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ కొల్లేరు లేక్ గివెన్ హియర్ అండర్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. కొల్లేరు లేక్ గురించి కొన్ని డేటా ఇక్కడ ఇచ్చారు, వాటి చదవండి, అలాగే కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయండి అన్నారు. సో దిస్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 4, దట్ ఈస్ సమాచార సేకరణ నైపుణ్యాలు అండ్ ప్రాజెక్ట్ వర్క్స్. సో అక్కడ మనము డేటాను చూసి వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ డిక్రీజ్ ఇన్ లేక్ ఏరియా, లేక్ ఏరియా ఎందుకు డిక్రీజ్ అయిందని మనము ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. హౌ డూ యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ స్టమక్ దట్ కాజ్ హంగర్ అలార్మింగ్? ఎలా అప్రిషియేట్ చేస్తావు? సో ఇది అకాడమిక్ స్టాండర్డ్ 6 సంబంధించిన ప్రశ్న. హౌ డూ యూ అప్రిషియేట్ ది హార్మోన్స్ ఇన్ స్టమక్ దట్ కాజ్ హంగర్ అలార్మింగ్? మనకు ఆకలి అవ్వడానికి కారణమైన హార్మోన్లను, ఆ హార్మోన్ వ్యవస్థను నువ్వు ఎలా అభినందిస్తావు అన్న ప్రశ్న అక్కడ అడగడం జరిగింది. 1 మార్క్ క్వశ్చన్స్లో చివరిది మనం చూసినట్లయితే, డ్రా విత్ పిక్చర్ ఆఫ్ లోగో ఫర్ రీసైక్లింగ్. రీసైక్లింగ్ అకాడమిక్ స్టాండర్డ్ 5.
బొమ్మను గీయమంటున్నారు. రీసైక్లింగ్ సంబంధించిన ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందో దాన్ని గీయమంటున్నారు అనమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్లో అకాడమిక్ స్టాండర్డ్ 1, అకాడమిక్ స్టాండర్డ్ 2, అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 4, అకాడమిక్ స్టాండర్డ్ 5, అకాడమిక్ స్టాండర్డ్ 6 వీటికి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే టెక్స్ట్ బుక్లోని ఈక్వేషన్స్, అలాగే ఏవైతే డెఫినేషన్స్ ఉంటాయో ఆ స్టాండర్డ్ డెఫినేషన్స్, స్టాండర్డ్ ఈక్వేషన్స్, సైంటిస్ట్ నేమ్స్ ఇలాంటివన్నీ కూడా మనం బాగా చూసుకున్నట్లయితే, ఈ టేబుల్స్ బాగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, నేర్చుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్స్ని మనం ఈజీగా అటెంప్ట్ చేయగలం. ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ పేరు, ఆ డయాగ్రామ్ దేనికి సంబంధించింది అన్నది కూడా మనము గుర్తుపెట్టుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే నో చాయిస్ ఇన్ 1 మార్క్ క్వశ్చన్స్. సో సెక్షన్ 2 మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 మార్క్స్ సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ 1, అకాడమిక్ స్టాండర్డ్ 2 అంటే అండర్స్టాండింగ్, క్వశ్చనింగ్ అండ్ హైపోథీసిస్, అకాడమిక్ స్టాండర్డ్ 4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్, వీటి గురించి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. రిమైనింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇక్కడ అడగడం జరగదు. కాబట్టి ఇక్కడ అడిగిన 4 ప్రశ్నలు ఏమో మనం ఒకసారి చూద్దాం. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ ఇన్ క్లోరోప్లాస్ట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ కిరణజన్య సంయుక్త జరిగే సందర్భంలో ఎటువంటి ముఖ్యమైన మార్పులు హరితరేణు నందు జరుగుతాయి అన్నది ఇక్కడ చెప్తారు. కాబట్టి నెప్తి తెచ్చుకొని సొంత మాటల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది అండర్స్టాండింగ్ అకాడమిక్ స్టాండర్డ్ 1 కిందకు వస్తుంది ఈ ప్రశ్న. తర్వాత ప్రశ్న మీరు చూసినట్లయితే యూ వాంట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ యూజింగ్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇన్ అగ్రికల్చర్. వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ టు అన్ అగ్రోనమిస్ట్? ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు? సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చనింగ్ అండ్ మేకింగ్ హైపోథీసిస్. రసాయన ఎరువులు వాడడం వలన ఎటువంటి నష్టాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకోవడానికి నువ్వు వ్యవసాయ శాస్త్రవేత్తను లేదా ఎరువులను ఏ విధంగా వాడాలి అని చెప్పే వ్యక్తిని ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు అని ఇక్కడ అడగడం జరిగింది. 25th అంటే థర్డ్ క్వశ్చన్ చూస్తే 2 మార్క్స్ వస్తాయి. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ టేబుల్ దట్ షోస్ ది హ్యూమన్ ఎవల్యూషన్ క్రోనాలజీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ అండర్ ద డేటా. సో సమాచారాన్ని సేకరించి సమాచార సేకరణ నైపుణ్యాలు దాన్ని బట్టి సమాధానం రాయడం అనమాట. విచ్ హ్యూమన్ స్పీసీస్ లివ్డ్ బిఫోర్ ది ప్రజెంట్ హ్యూమన్ స్పీసీస్? హూ లివ్డ్ బిట్వీన్ 1 to 1.8 million years ago? 1 to 1.8 million years ago ఏ హ్యూమన్ బీయింగ్స్ బతుకున్నారు, జీవించున్నారు అన్నదానికి ప్రశ్న ఇక్కడ సమాధానం ఇక్కడే ఉంది. కాబట్టి ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని మనం ప్రశ్నకు సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. చాలా సులభమైన ప్రశ్నలు ఇవి. సో ఇది దిస్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 4 క్వశ్చన్. తర్వాత చూస్తే 4th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ టు ది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇఫ్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సంట్రేషన్ ఈస్ కెప్ట్ ఇంక్రీజ్డ్ కంటిన్యూస్లీ? ఇది కూడా హైపోథీసిస్ అకాడమిక్ స్టాండర్డ్ 2 గురించి అడిగారు. ఇక్కడ హైపోథీసిస్ చేయమన్నారు. ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ని కనుక మనము కంటిన్యూస్గా పెంచుకుంటూ పోతే వన్ ఆఫ్ ది రా మెటీరియల్ ఫర్ ఫోటోసింథసిస్, వాట్ హ్యాపెన్స్ టు ది రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్? కార్బన్ డైఆక్సైడ్ని పెంచుతూ పోతే ఫోటోసింథసిస్ రేట్ కూడా పెరుగుతుందా పెరగదా? ఒకవేళ పెరిగితే ఎందుకు పెరుగుతుంది, పెరగకపోతే ఎందుకు పెరగదు అన్న అంశాలను ఊహించి రాయండి లేదా కారణాలు చెప్పండి అంటున్నారు. కాబట్టి ఇక్కడ కూడా దిస్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 2 ఊహించి రాయడం. ఇది కారణాలు చెప్పడం అయితే మళ్ళీ అకాడమిక్ స్టాండర్డ్ 1 కిందకు పోతుంది. హైపోథీసిస్ చేయమంటున్నారు కాబట్టి ఇది కూడా అకాడమిక్ స్టాండర్డ్ 2 కిందకు వస్తుంది. సో ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 4 ఉంటాయి, నో చాయిస్. సో థర్డ్ సెక్షన్లో చూస్తే ఫిజికల్ సైన్స్లో అయితే పార్ట్ ఏలో అయితే ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉంటాయి 4 మార్క్స్వి, కానీ ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయి బయాలజీలో.
వీటిలో కూడా నో ఇంటర్నల్ చాయిస్, ఎటువంటి చాయిస్ అనేది ఉండదు, అన్నిటి రాయాల్సిందే. రైట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది వీన్స్ అండ్ ఆర్టరీస్, సిరలకు దమనులకు మధ్య తేడాలు రాయండి. అలాగే అబ్జర్వ్ ది ఫాలోయింగ్ ది డేటా, టైప్ ఆఫ్ రెస్పిరేషన్, రెస్పిరేటరీ ఆర్గాన్స్, ఆర్గానిజం పర్ఫార్మ్ రెస్పిరేషన్. సో డేటా గురించి క్వశ్చన్స్ రాయమన్నారు ఇది కూడా. అలాగే అకాడమిక్ స్టాండర్డ్ 4 కిందకు వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ది ప్రాసెస్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల్లో లింగ నిర్ధారణను వివరించండి. అకాడమిక్ స్టాండర్డ్ 1 కిందకు వస్తుంది. డ్రా ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ అండ్ లేబుల్ ద పార్ట్స్. సో అకాడమిక్ స్టాండర్డ్ 5 మీదకి వస్తుంది. ఇక్కడ బయాలజీ స్టూడెంట్స్కి చెప్పే ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, గత సంవత్సరం వరకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో ఎలా ఉండేదంటే, పర్టికులర్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్లో వాళ్ళే ఒక డయాగ్రామ్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కిడ్నీ బొమ్మ గీయమన్నారు, అలా కాకుండా వాళ్ళే ఒక కిడ్నీ డయాగ్రామ్ ఇచ్చి ఆ కిడ్నీలో ఆ డయాగ్రామ్ని వాళ్ళే లేబుల్ చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ అని లేదా దీన్ని బి అని ఇచ్చి, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఏ లేదా వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ బి లేదా వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ బి, వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఏ, లేదా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో ఏ ఇన్ దిస్ డయాగ్రామ్, లేదా వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈస్ నో బి ఇన్ దిస్ డయాగ్రామ్ అని ప్రశ్నించేవాళ్ళు. అంటే గత ప్రశ్నపత్రంలో బొమ్మను వాళ్ళే ఇచ్చి, ఆ బొమ్మను భాగాలు వాళ్ళే గుర్తించి ఏ అనో బి అనో ఇచ్చి, ఇక్కడ ఏ భాగం పేరేమిటి లేదా బి భాగం పేరేమిటి, ఏ యొక్క పని ఏమిటి లేదా బి యొక్క పని ఏమిటి, లేదా ఏ లేకపోతే ఏమవుతుంది లేదా బి లేకపోతే ఏమవుతుంది అని ప్రశ్నించేవాళ్ళు. అప్పుడు మనం బొమ్మను చూసి సులభంగా సమాధానాలను అటెంప్ట్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఫిజిక్స్ బయాలజీ ఒకే క్వశ్చన్ పేపర్ అడగడం వల్ల క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కూడా సమూలంగా మార్పులు వచ్చాయి. ఇక్కడ ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్లో అకాడమిక్ స్టాండర్డ్ 5కి సంబంధించి ప్రశ్నలు ఉంటూనే ఉన్నాయి. అంటే బొమ్మలు గీయడంకు సంబంధించి ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఖచ్చితంగా పిల్లల యొక్క డ్రాయింగ్ స్కిల్స్ అన్నవి ఈసారి టెస్ట్ చేయబడతాయి. సో డయాగ్రామ్ వాళ్ళే ఇచ్చి భాగాలు గుర్తించండి లేదా వాటికి సంబంధించిన ప్రశ్నల సమాధానాలు రాయండి అన్న అటువంటి ప్రశ్నలు ఉండవు. ఖచ్చితంగా మనం డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ డయాగ్రామ్ ఈజ్ ఇంపార్టెంట్. పర్టికులర్లీ యూనిట్ 1లో అయితే ఇలా ఈ సెక్షన్లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నవి క్లోరోఫిల్ స్ట్రక్చరు, క్లోరోప్లాస్ట్ స్ట్రక్చరు, అలాగే సెకండ్ యూనిట్లో అయితే ఆల్వియోలై అండ్ లంగ్స్ మధ్య గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఆ డయాగ్రాము, అలాగే హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చరు, అలాగే కిడ్నీ, అలాగే బ్రెయిన్, అలాగే బోత్ ది రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అండ్ మేల్ అండ్ ఫీమేల్, పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, హృదయం యొక్క నిర్మాణం, మెదడు యొక్క నిర్మాణం, హరితరేణు యొక్క నిర్మాణం, ఇలాంటివి బొమ్మలు గీయమని ఎక్కువగా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే పిండకోశం యొక్క నిర్మాణం, ఎంబ్రియో శాఖ యొక్క నిర్మాణం, ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్, పుష్పం యొక్క నిర్మాణం, ఇవి ఎక్కువగా ఈ అకాడమిక్ స్టాండర్డ్ ఈ ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా ఈ డయాగ్రామ్స్లో ఒక డయాగ్రామ్ అన్నది 4 మార్క్స్ క్వశ్చన్లో ఖచ్చితంగా అడుగుతారు. అలాగే టేబుల్స్ అన్నీ కనుక మనం చూసుకుంటే, టెక్స్ట్ బుక్లో ఉన్న టేబుల్స్ అన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఒక టేబుల్ సంబంధించి ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కింద 4 మార్క్స్కి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. సో టేబుల్స్ అన్ని నేర్చుకుంటే ఒక క్వశ్చన్ 4 మార్క్స్ వస్తుంది, డయాగ్రామ్స్ అన్ని నేర్చుకుంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. అలాగే చివరి క్వశ్చన్ కనుక మనం చూస్తే, ప్లాంట్ హార్మోన్స్ కోఆపరేట్ ఆర్ డిఫర్ విత్ వన్ అదర్ టు అటైన్ ది ప్లాంట్ గ్రోత్, హౌ డూ యూ యూజ్ దిస్ నాలెడ్జ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. చూడండి, నిజ జీవితంలో అన్వయం, అకాడమిక్ స్టాండర్డ్ 6. ప్లాంట్ హార్మోన్స్ అన్నవి ఒకదానితో ఒకటి కోఆర్డినేట్ చేసుకుంటూ కొన్నేమో మొక్కల పెరుగుదలను నియంత్రిస్తాయి, కొన్నేమో మొక్కల పెరుగుదలను పెంపొందిస్తాయి. ఈ రెండింటినీ ఉదాహరణగా చేసుకొని నువ్వు ఎలా నీ డైలీ లైఫ్లో దాన్ని యూజ్ చేసుకుంటావు ఆ మొక్కలలోని హార్మోన్లకు సంబంధించి అని ఒక ప్రశ్న ఇక్కడ అడగడం జరిగింది. ఎంతో అనలిటికల్గా పిల్లవాడి ఆలోచన సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది ఈ సెక్షన్లో ఖచ్చితంగా. కాబట్టి మనం వాటి పట్ల కూడా ఒకసారి అవయవదానం గురించి, ఆర్గన్ డొనేషన్ గురించి
నువ్వు ఎలా అభినందిస్తావని, లేదా ఆర్గాన్ డొనేషన్ గురించి డైలీ లైఫ్ యూజ్లో నువ్వు ఎలా ఇతరుల్ని మోటివేట్ చేస్తామని కానీ ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా సెక్షన్ 4 చూస్తే ఎంటైర్గా ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మనకు సెక్షన్ 4 అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయబడింది. దట్ ఈస్ 8 మార్క్స్ క్వశ్చన్స్. అంతకుముందు లెంతీగా ఆన్సర్స్ రాసే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవి ఉండేది కాదు. ఫిజిక్స్లో అయితే పార్ట్ ఏలో అయితే 3 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ బయాలజీలో 2 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం అడుగుతారు. సో 4 మార్క్స్లో బయాలజీకి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు, 8 మార్క్స్లో ఫిజిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వాట్ ఆర్ ది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అసెక్సువల్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, సైట్ దెమ్ విత్ ఎగ్జాంపుల్స్. మొక్కల్లోని అలైంగిక ప్రతిస్పత్తి విధానాలు ఏవి, వాటి ఉదాహరణతో వ్రాయండి అన్నది ఒక ప్రశ్న. లేదా రైట్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ది ఫాలోయింగ్ బోలస్ అండ్ ఖైమ్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఇది ఒక ప్రశ్న. డిఫరెన్సెస్ అడిగారు, ఎగ్జాంపుల్స్తో రాయండి అన్నారు. సో దిస్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 1. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అకాడమిక్ స్టాండర్డ్ 1 అండ్ అకాడమిక్ స్టాండర్డ్ 3, దట్ ఈస్ పోలికలు భేదాలు డిఫరెన్సెస్ కానీ సిమిలారిటీస్ కానీ ఓన్గా రాసేది కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ ఎగ్జాంపుల్స్ ఇచ్చేది కానీ అలాంటివి అడుగుతారు. ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వచ్చు, రైట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూరాన్స్, లేదా రైట్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. మానవులోని వివిధ నాడీ వ్యవస్థలను ఉదాహరణ సహాయంతో ఎటువంటి నాడీ వ్యవస్థలు ఉన్నాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమి, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమి, ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏమి, వాటి మధ్య డిఫరెన్సెస్ రాయండి, లేదా వాటి మధ్య పోలికలు రాయండి, ఇలా అడగచ్చు. అలాగే డిఫరెన్సెస్ లేదా సిమిలారిటీస్ బోలస్కి ఖైమ్కి, అలాగే స్మాల్ ఇంటెస్టైన్కి లార్జ్ ఇంటెస్టైన్కి, జీన్స్కి ఆర్టరీస్కి, ఇలా డిఫరెన్సెస్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏ అయినా అటెంప్ట్ చేయొచ్చు, బి అయినా అటెంప్ట్ చేయొచ్చు. చివరి క్వశ్చన్ చూసినట్లయితే దిస్ ఈస్ కమ్స్ అండర్ అకాడమిక్ స్టాండర్డ్ 3, దట్ ఈస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్. రైట్ ది ప్రొసీజర్ టు డిటర్మైన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ది లీవ్స్. సో ఖచ్చితంగా ఒక ప్రయోగానికి సంబంధించి ఇక్కడ ప్రశ్నలు అడుగుతారు. మొదటి యూనిట్లో యూనిట్ 1లో అయితే న్యూట్రిషన్లో అయితే ఖచ్చితంగా స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా ఫోటోసింథసిస్లో ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది అనే ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా ఫోటోసింథసిస్కి కార్బన్ డైఆక్సైడ్ ఎసెన్షియల్ అవసరమని నిరూపించే ప్రయోగం మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ కానీ, ఈ మూడిట్లో ఒక ప్రశ్న కానీ, అలాగే రెస్పిరేషన్లో ఉండే అనరోబిక్ రెస్పిరేషన్ సంబంధించి, లేదా అనరోబిక్ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అనే ఎక్స్పెరిమెంట్ కానీ, లేదా రెస్పిరేషన్లో హీటు అలాగే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అనే ఎక్స్పెరిమెంట్స్ కానీ, ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో మాకు ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటిలో నుంచి ఖచ్చితంగా ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే చెప్పుకోవాలంటే కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినప్పటికీ స్కోరింగ్కి పాస్ అవ్వడానికి ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి మనకు చాలా యూజ్ అవుతాయి. గన్ షాట్ క్వశ్చన్స్ ఇక్కడ మనం 8 మార్క్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ వేరేజ్ 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ని మనము పర్టికులర్గా దీంట్లోనే ఖచ్చితంగా అడుగుతారు, మనం ఎక్స్పెక్ట్ చేసేది లేదు. బట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే డయాగ్రామ్స్ ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్పెరిమెంట్స్ ఖచ్చితంగా అడుగుతారు. 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఒక టేబుల్ సంబంధించిన ప్రశ్న ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మనకు కొత్త క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది వచ్చింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు సెక్షన్ 1 ఫిజిక్స్లో 6 క్వశ్చన్లు, బయాలజీలో 6 క్వశ్చన్లు, టోటల్గా 12 క్వశ్చన్లు ఉంటాయి. 12 క్వశ్చన్లు రాయాలి, 12 మార్కులు. అలాగే సెక్షన్ 2లో ఫిజిక్స్లో 4 ప్రశ్నలు, బయాలజీలో 4 ప్రశ్నలు, ఓవరాల్గా 16 మార్క్స్ సెక్షన్ 2లో రాయాలి. సెక్షన్ 3లో ఫిజిక్స్లో 3 ప్రశ్నలు ఉంటాయి 4 మార్క్స్వి, బయాలజీలో 5 ప్రశ్నలు ఉంటాయి 4 మార్క్స్వి. టోటల్గా ఫిజిక్స్లో అయితే 12 మార్కులకు, బయాలజీలో అయితే 20 మార్కులకు, అంటే 32 మార్కులకు 4 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలి. సెక్షన్ 4లో అయితే 3 ప్రశ్నలు 8 మార్కులవి, 24 మార్కులు ఫిజిక్స్లో రాయాలి. బయాలజీలో
2 ప్రశ్నలు 8 మార్కులకు, ఓవరాల్గా 16 మార్కులు. ఈ విధంగా టోటల్గా 8 మార్క్స్ ఏమో 40కి, టోటల్గా 100 మార్క్స్ 33 క్వశ్చన్స్ అన్నవి సైన్స్లో ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, hope you understand well. If any doubts, please contact me. I will explain. Thank you.